మందసాన్ని తీసుకొచ్చి యుద్ధంలో పెట్టారు. గెలవాలి కదా, ఎందుకు ఓడిపోయారు? బైబిల్ తల కిందే ఉంది కదా, ఎందుకు నీకు నిద్ర పట్టలేదు? దేవుని సన్నిధికి నువ్వు ప్రతి ఆదివారం వస్తున్నావు కదా, ఎందుకు నీ అలవాట్లు మారట్లేదు? ఎందుకు ఎదగలేకపోతూ ఉన్నావు? ఎందుకు నీ జీవితంలో మనశ్శాంతి లేదు? నీ షెల్ఫ్లో బైబిల్ ఉంది, మొబైల్లో బైబిల్ ఉంది. బైబిల్ ఇంట్లో ఉంది కానీ గుండెల్లో లేదా? వాక్యము వింటానికి ఉంది కానీ మంద చెవులు కలిగి ఉంటున్నాం మనం. పైకి భక్తి కలిగి ఉండి దాని శక్తిని ఆశ్రయించలేని వారిగా మనం ఉంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక కంప్లైంట్ వచ్చింది, అయ్యా నీ శిష్యుల దగ్గరకు దెయ్యములు పట్టిన నా కుమారుడిని తీసుకొచ్చాను, ప్రార్థన చేశారు, వదలలేదు అని అంటే, ప్రభు ప్రార్థన చేసినాక ఆ చీకటి శక్తి వదిలిపోయింది. తర్వాత పక్కకి పిలిచి యేసేని అడుగుతారు శిష్యులు, అయ్యా మేం ప్రార్థన చేస్తే ఎందుకు ఆ దయ్యాలు పోలేదు అని అడిగారు. ప్రభు అన్నాడు, మీరు లేఖనములను లో శక్తిని మీరు పొందుకోలేదు, లేఖనముల్లో ఉన్న శక్తిని మీరు తీసుకోలేదు. మీరు పైకి భక్తి మాటలు చెప్తూ ఉన్నారు కానీ మీ జీవితాల్లో అది కనబడట్లేదు. ఫిలిస్తీయులు యుద్ధంలో గెలవటం, దేవుని మందసం తెచ్చుకుంటాం అనేది మంచి ఆలోచనే. దాంతోపాటు ఏముండాల్సి Download ShareChat.